ఓకే. ఇంకోటి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క డే షెడ్యూల్ ఎలా ఉండేది సార్? అంటే మార్నింగ్ మీరు ఎలా మీ డే స్టార్ట్ చేసేవాళ్ళు అండ్ మీరు డే ఎండ్ ఎలా చేసేవాళ్ళు అది ఒకసారి చెప్పండి. అంటే మీ యొక్క ప్రిపరేషన్ షెడ్యూల్, ఒక డే షెడ్యూల్ ఎలా ఉండేది? సార్ నేను స్టడీ హాల్ లైబ్రరీలో ఉన్నప్పుడు రేపటి షెడ్యూల్ ఈ రోజు నైటే రాసుకుంటుండే సార్. లైక్ మార్నింగ్ 6 నుండి నైట్ 10 దాకా ఏం చేయాలని చెప్పి రేపటి షెడ్యూల్ ఈ రోజు నైట్ రాసుకొని పడుకుంటుండే. లైక్ మార్నింగ్ 6 నుండి నైట్ 10 దాకా నేను ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ చేసేటువంటి సార్. లైక్ 1 మంత్ మొత్తం పాలిటీ చదవడం, 1 మంత్ మొత్తం హిస్టరీ అట్లా కాకుండా లైక్ పాలిటీ ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ చదవాలి, అది 1 అవర్ చదివేటువంటి సార్. నెక్స్ట్ ఎకానమీ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసి ఇది ఒక కాన్సెప్ట్ చేయాలి, లైక్ వాల్కన్ కాన్సెప్ట్ అని, ఎత్తుకి కాన్సెప్ట్ అని చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జూన్ మంత్ చదువుకోవాలి, లైక్ ఆన్సర్ రైటింగ్ 2 essays రాయాలి. అని మార్నింగ్ 6 నుండి నైట్ 10 దాకా ఈచ్ అండ్ ఎవ్రీ స్లాట్ దానికి ఉండేది సార్. దానివల్ల ఏమైతుంది అంటే మనకి డిఫరెంట్ బోరింగ్ అనేది ఉండదు సార్ ప్రిపరేషన్లో. లైక్ ఎమ్మటే నువ్వు సబ్జెక్ట్ షిఫ్ట్ అవుతూ ఉంటావు, కొత్తది నేర్చుకుంటూ ఉంటావు, సో బోరింగ్ అనేది ఉండదు. అలా నేను ప్రతి స్లాట్ నాకు చాలా ఫిక్స్ అయ్యి ఉండేది సార్. ఇప్పుడు ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్లాట్ మిస్ అయితే ఆ రోజు నేను పాలిటీ చదవను, ఇక నెక్స్ట్ రోజు మళ్ళీ అదే ఫండమెంటల్ రైట్స్ పెట్టుకుంటాను. అట్లా అంటే మనకి ఒక లాంగ్ జర్నీ లాగా ఎవ్రీడే ఒక మంత్ లో మొత్తం పాలిటీ కంప్లీట్ చూసుకుంటారు సార్. ఎవ్రీడే ఒక టాపిక్, లేకపోతే నెక్స్ట్ డే MCQs ఆన్ ద టాపిక్ అట్లా పెట్టుకున్నాను.